హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 36. నా ప్రీవియస్ వీడియోలో పౌండ్రక వాసుదేవుడి చరిత్ర, ఆయన్ని శ్రీకృష్ణుడు ఎలా వధించాడు అనేది వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడొచ్చు. ఈ వీడియోలో నేను జరాసంధుడి వధ గురించి వివరించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రీకృష్ణుడు సభలో ఉండగా ఒక దూత వచ్చి, ప్రభు, మగధరాజైన జరాసంధుడు 20,800 మంది రాజుల్ని జయించి వారందరినీ కారాగారంలో బంధించాడు. వారిని జరాసంధుడు నిత్యం ఎన్నో బాధలకు గురి చేస్తున్నాడు. ఆ దుష్టుడి బారి నుంచి తమను కాపాడమని నన్ను దూతగా మీ దగ్గరకు పంపారు అని విన్నవించాడు. దూత వ్యాఖ్యలు విని శ్రీకృష్ణుడు జరాసంధుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అంతలో నారద మహర్షి వచ్చి ధర్మరాజు రాజసూయ యాగం చేయబడుతున్నాడనే వార్తను తెలియజేశాడు. అప్పుడు కృష్ణుడు యుద్ధానికి వెళ్ళాలా లేక రాజసూయ యాగానికి వెళ్ళాలా అన్న సందిగ్ధావస్థకు గురయ్యాడు. అది గమనించిన ఉద్ధవుడు కృష్ణుడితో, స్వామి, మనం ముందుగా రాజసూయ యాగానికి వెళితే మంచిది, అక్కడ నుంచి జరాసంధుడికి దగ్గరికి వెళ్ళవచ్చు అని సలహా ఇచ్చాడు. ఉద్ధవుడి మాట ప్రకారం కృష్ణుడు తన పరివారాన్ని అంతా వెంటబెట్టుకొని రాజసూయ యాగానికి వెళ్ళాడు. రాజసూయాగానికి వచ్చిన కృష్ణుడితో ఉద్ధవుడు, కృష్ణ, జరాసంధుడు మహాబలవంతుడు, అతడి చావు భీమసేనుడి చేతుల్లో రాసిపెట్టి ఉంది. పైగా అతడికి 100 అక్షౌహిణీల సైన్యం ఉంది. అంత సైన్యాన్ని ఎదిరించడం గెలవడం కష్టం. జరాసంధుడికి బ్రాహ్మణులంటే ఎంతో భక్తి. వారు ఏది కోరినా ఇచ్చేస్తాడు. కనుక నీవు భీముడు విప్రవేశాలతో వెళ్ళి ద్వంద్వ యుద్ధాన్ని యాచించండి. అతడు అందుకు అంగీకరిస్తాడు. అప్పుడు అతన్ని సులభంగా సంహరించవచ్చు అని తన ఆలోచన తెలియజేశాడు. ఇంద్రప్రస్థానికి వచ్చిన కృష్ణుడు ధర్మరాజు ద్వారా అతిథి మర్యాదలు పొంది ధర్మరాజు అనుమతితో భీముణ్ణి, అర్జున్ని వెంటబెట్టుకుని మగధ రాజ్యానికి బయలుదేరాడు. దారిలో వారు 3 బ్రాహ్మణుల వేషాలు ధరించారు. సరాసరి గిరివ్రజ్రానికి వెళ్లి జరాసంధుని కలిశాడు. వచ్చిన అతిథులకు తగిన ఉపచారాలు చేసి ఏం కావాలో కోరుకోమన్నాడు జరాసంధుడు. అప్పుడు విప్రవేశంలో ఉన్న శ్రీకృష్ణుడు లేచి, మాలో ఒకరితో నువ్వు ద్వంద్వ యుద్ధం చేయాలి, అదే మా కోరిక అన్నాడు. జరాసంధుడు భీముని తనకు తగిన వాడిగా ఎన్నుకున్నాడు. భీమ జరాసంధుల మధ్య మల్ల యుద్ధం ప్రారంభం జరిగింది. ఒకరి మీద ఒకరు ముష్టిఘాతాలతో కురిపించసాగారు. ఇద్దరిలో ఎవరు అలసిపోవటం లేదు. ఇలా వారి పోరు చాలా కాలం కొనసాగింది. భీముడు తన శక్తినంతా ఉపయోగించి జరాసంధుని 2 భాగాలుగా చీల్చినేసినప్పటికీ అతడికున్న దివ్యశక్తి వల్ల ఆ 2 శరీర భాగాలు తిరిగి కలిసిపోయేవి. అప్పుడు కృష్ణుడు పక్కనే ఉన్న ఒక చెట్టు పొల్ల విరిచి దాన్ని భీముడు చూసేలా వ్యత్యస్తంగా పడేశాడు. ఆ సంకేతాన్ని గ్రహించిన భీముడు తిరిగి జరాసంధు ముష్టిఘాతాలతో పడగొట్టి అతడి శరీరాన్ని 2గా చీల్చి ఆ భాగాలని తిరిగి అతుక్కోకుండా అటు ఇటు పడేశాడు. దీంతో జరాసంధుడు మరణించాడు. మహావీరుడైన జరాసంధుడిని అంతం చేసినందుకు కృష్ణుడు, అర్జునుడు భీమసేనుడిని అభినందించారు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి రాజుగా అభిషేకించి బందీలుగా ఉన్న రాజులందరినీ విముక్తి కలిగించాడు కృష్ణుడు. వారంతా తమ విడుదలకు కారకుడైన కృష్ణుని ఎంతో భక్తిగా స్తుతించారు. వారి ప్రార్థన విన్న కృష్ణుడు వారితో, రాజేంద్రులారా, ప్రజల్ని, బ్రాహ్మణుల్ని బాధించిన వేణుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యుడు తదితర రాజులంతా నశించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం ధర్మ మార్గంలో ప్రవర్తించే రాజులకే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ శరీరం శాశ్వతం కాదు. మీరు ఈ విషయాన్ని గ్రహించి నీతి, న్యాయం, ధర్మం తప్పకుండా మీ ప్రజల్ని పాలించండి. నిత్యం యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ నా మీద భక్తి కలిగి ఉండండి అని బోధించి వారందరికీ మంగళ స్నానాలు చేయించి విలువైన కానుకలతో సత్కరించి వారి వారి రాజ్యాలకు సాగనంపాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.